కథ పేరు నాన్న మీరు మాకు కావాలి. రచయిత బొందల నాగేశ్వరరావు గారు. రాత్రి 10 గంటలు. పిల్లలిద్దరూ పడుకున్నాక వెళ్ళి వరండాలో ఉన్న వాలు కుర్చీలో కూర్చొని రోడ్డు వైపు చూస్తోంది భర్త శ్రావణ్ కోసం భార్య పల్లవి. వీధి దీపం వెలుగులో నిర్మానుష్యంగా ఉన్న ఆ దారిలో అల్లంత దూరాన రోడ్డంతా తనదేనన్నట్టు అటూ ఇటూ తూలుతూ వస్తున్నాడు శ్రావణ్. భర్తను గమనించిన పల్లవి లేచి కాంపౌండ్ గేటు తీసింది. బ్యాగును వాకిట్లోనే గిరాటేసి సరాసరి పడగ్గదికెళ్ళి అలాగే మంచానికి అడ్డంగా పడుకున్నాడు శ్రావణ్. బ్యాగును తీసుకువెళ్ళి టీపాయ్ మీదుంచి భర్త వద్దకు వెళ్ళింది పల్లవి. ఏమండి, మళ్ళీ ఏంటండి ఇది? గత నెలలో ఇకపై తాగరని ప్రమాణం చేశారు అడిగింది. అవును చేశాను, ఇవాళ తాగాను. అయితే ఏంటి? వెళ్ళవే అవతలకి మత్తుగానే అన్నాడు. అది కాదండి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. రోజు ఈ స్థితిలో మిమ్మల్ని చూస్తే మీ వల్ల వాళ్ళు పాడయ్యే ప్రమాదం ఉంది. పిల్ల 8వ తరగతి చదువుతుంది. షార్ప్ గర్ల్. బహుశా తను గమనిస్తుందేమోనన్నది నా అనుమానం బ్రతిమలాడింది. ఏంటే పిల్లలు ప్రమాదం అంటూ వాగుతున్నావు రాస్కెల్ అని కోపంగా లేచి అలాగే చెంపను చెల్లుమనిపించాడు. పల్లవి చెంపను పట్టుకొని, మీరు కొట్టడం నాకు కొత్తమీ కాదు, కొట్టండి, కానీ ఇలా తాగి రాకండి. రండి భోంచేద్దాం బ్రతిమాలినట్టు అడిగింది. నేను ఫ్రెండ్స్తో భోంచేసే వచ్చాను. నా ఎదురే ఉండకు, వెళ్ళి పడుకో. మంచంలో అటూ తిరిగి పడుకున్నాడు శ్రావణ్. అంతా నా కర్మ. మందు ముట్టనని ప్రమాణం చేశారు. ఇవాళ మళ్ళీ తాగొచ్చారు. నేను భార్యను సరే ఓర్చుకుంటాను. పెద్ద పాపకు అన్నీ అర్థమయ్యే వయసు. తను ఫీల్ అయితే ఇంకేమన్నా ఉందా? వీరి వల్ల గుట్టు బట్ట బయలైతే తప్పకుండా విపరీత పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. భగవంతుడా, అలా జరగకుండా వీరు తాగుడు మానేలా చెయ్యి స్వామి అని గొనుక్కుంటూ పిల్లలున్న గదికి వెళ్ళబోయింది పల్లవి. పల్లవి మాటలు లీలగా శ్రావణ్ చెవిన పడ్డాయి. షాక్ తిన్నట్టు దిగ్గును లేచాడు. మరి మనసులో ఏమనుకున్నాడో ఏమో. వెళ్ళి పల్లవి చేతులను గట్టిగా పట్టుకున్నాడు. పల్లవి అంటూ. వదలండి, నేను వెళ్ళాలి, కోపాన్ని ప్రదర్శించిందామె. నన్ను క్షమించు పల్లవి. నిజమే, తాగనని ప్రమాణం చేశాను. నెలనాళ్ళు జాగ్రత్తగానే ఉన్నాను. కానీ నా స్నేహితులు నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. ఆఫీసులో నేను ఓ టెండర్ పాస్ చేశానని, అందుకు ఆ పార్టీ వాళ్ళు 5,000 ఇచ్చారని, ఆ డబ్బును ఈ విధంగానే ఖర్చు పెట్టాలన్నారు. నాది తప్పే. ఇంకెప్పుడు ఇలా నడుచుకోను. పొద్దాక పిల్లల్ని భగవంతుణ్ణి గుర్తు చేస్తూ నన్ను భయపెట్టకు పల్లవి ప్రాధాయపూర్వకంగా అన్నాడు శ్రావణ్. చేసేది లేక భర్త చేతుల నుంచి తన చేతులను సున్నితంగా విడిపించుకొని మౌనంగా వెళ్ళిపోయింది పల్లవి. మరుసటి రోజు శ్రావణ్ త్వరగా ఆఫీస్కు వెళ్ళిపోయాడు. ఆఫీసులో కనీసం పక్క సీట్లో ఉన్న ఫ్రెండును కూడా పలకరించకుండా పనిలో నిమగ్నమయ్యాడు. కాఫీకి ఒక్కడే వెళ్ళాడు. లంచ్ అవర్లో ఫ్రెండ్స్తో కలవకుండా భోంచేసి వచ్చి సీటులో కూర్చున్నాడు. ఏరా, ఉదయం నుంచి చూస్తున్నాం. కాఫీకి ఒక్కడివే వెళ్ళావు, లంచ్ కూడా ఒక్కడివే తీసుకున్నావు. ఏంటి సంగతి? మాతో చేరవా? మేము అంటరాని వాళ్ళమా? అడిగాడు ఒకతను. చెప్పు మామ, నువ్వు మాతో రాకుంటే ఏదో వెలితిగా ఉన్నట్టుంది. కారణమేంటి? రెండోవాడు ప్రశ్నించాడు. శ్రావణ్ మౌనంగా ఉండిపోయాడు. పోనీలేరా. ఒరే శ్రావణ్, విను. మనమందరం కలిసి చేసి పెట్టిన మరో పనికి ఇవాళ దానికి సంబంధించిన వాళ్ళొచ్చి 5,000 రూపాయలు ఇచ్చారు. సాయంత్రం స్వాగత్ హోటల్లో మనం పార్టీ చేసుకుంటున్నాం. వచ్చేయి. భాగం డబ్బులిమ్మని అడక్కు, మూడోవాడు అన్నాడు. నాకేమీ వద్దురా, మీరే తీసుకోండి. పార్టీ కూడా మీరే చేసుకోండి. నన్ను వదిలేయండి చాలు. దృఢంగా వచ్చాయి మాటలు శ్రావణ్ నోటి నుంచి. పకపకా నవ్వారు ముగ్గురు స్నేహితులు. వాళ్ళల్లో రెండోవాడు, వీలు పడదు మామ, నువ్వొక్కడే మంచివాడు అనిపించుకోవడం కుదరదు. కావాలంటే రేపటి నుంచి మాకు దూరంగా ఉండిపో. పద మామ అన్నాడు రెక్క పట్టుకొని లేపుతూ. తప్పదన్నట్టు పైకి లేచాడు శ్రావణ్. శ్రావణ్ను నెట్టుకుంటూ వెళ్ళి బైకులో కూర్చోబెట్టుకొని నలుగురు స్వాగత హోటల్కు వెళ్ళారు. ఓ టేబుల్లో కూర్చున్నారు. బ్రాందీ ఆర్డర్ చేసుకున్నారు. 5 నిమిషాల్లో బ్రాందీ వచ్చింది, సైడ్ డిష్తో పాటు. తాగను మొదలు పెట్టారు ముగ్గురు స్నేహితులు. ఏంటిరా, గ్లాసు ముందుంచుకొని మౌనంగా ఉన్నాం? ఒక్క పెగ్గేలే, లాగిచ్చేయి అన్నాడు మూడో ఫ్రెండు. అయితే భార్యకిచ్చిన మాట మనసులో మెదలుగా ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు శ్రావణ్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? సిప్ చెయ్యి అన్నాడు ఇంకొకడు. గోల పెట్టాడు తితిమ్మ. ఇద్దరు. శ్రావణ్ కూడా గ్లాసులోని బ్రాందీని గటగటా తాగేసి, పొద్దుపోయిందిరా, నేను వస్తాను, రేపు కలుద్దాంలే అంటూ పైకి లేవబోయాడు. అప్పుడు తన జేబులో నుంచి మడిచిపెట్టిన నోటు పుస్తకంలో నుంచి కాగితం ఒకటి క్రింద పడింది. దాన్ని చేతికి తీసుకొని బ్యాగుతో పాటు గబగబా బైకు వద్దకు నడిచాడు. బైకు మీద కూర్చొని కాగితాన్ని విప్పి చూశాడు. అది కూతురు లాస్య దస్తూరితో రాసింది. సుదీర్ఘమైన ఉత్తరం అది. వెంటనే చదవను ప్రారంభించాడు. నాన్న,
భయం వల్ల మీతో ముఖాముఖిగా చెప్పుకోలేని 4 మాటలు ఈ ఉత్తరంలో రాస్తున్నాను. ఇవాళ నా పుట్టినరోజు. మీరు త్వరగా వస్తారని నమ్ముతాను. పోతే మిమ్మల్ని నిత్యం గమనిస్తూనే ఉన్నాను. ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాగానే వెళతారు. సాయంత్రం ఆఫీస్ అవుతూనే మీరు ఎప్పుడు ఇంటికి వచ్చారు కనుక ఏ అర్ధరాత్రికో బాగా తాగి తూలుతూ వస్తారు. అమ్మ ప్రశ్నిస్తే విచక్షణారహితంగా మూర్ఖుడిలా మారిపోయి చేయి చేసుకుంటారు. మరి ఏ దేవుడు కరుణించాడో గత నెలలో ఓ రోజు తాగనని అమ్మకు ప్రమాణం చేసి బుద్ధిగా ఉంటూ వచ్చారు. మేము సంతోషించాము. మరి మళ్ళీ మీకేమైందో 2 రోజుల నుంచి తాగుతున్నారు. మీ వల్ల ఇరుగు పొరుగు వాళ్ళ వద్ద పరువు పోతుందని అమ్మ మిమ్మల్ని మందలించటం మాని ఓర్పుతో మీకు అనుకూలంగా మారిపోయింది. అయితే నేను అమ్మలా మారి మౌనంగా ఉండలేకపోతున్నాను. నాన్న, 8వ తరగతి చదువుకుంటున్న నాకు కాస్త ఆలోచించే శక్తి ఉంది. మీరు ఇలాగే ఉంటే నా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందేమోనన్న భయం నాకుంది. మిమ్మల్ని మీ తాగుడిని తలుచుకుంటే అసహ్యం వేస్తోంది. మీకు తెలియందేమీ కాదు. ఈ తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు సర్వనాశనమైపోతున్నాయి. నా స్నేహితురాలు తండ్రి ఈ తాగుడికి బానిస కావటం వల్ల వాళ్ళను ఆర్థిక ఇబ్బందులు వెంటాడిగా చదువు మానుకొని ఏదో కంపెనీలో 5,000 రూపాయలకు ఉద్యోగం చేస్తుంది. అలాంటి పరిణామమే ఇంకో స్నేహితురాలు ఇంట్లో చోటు చేసుకోగా వాళ్ళమ్మ ఉరి వేసుకుని చనిపోయింది. ఇప్పుడు తల్లి లేని పిల్లగా తాగుబోతు తండ్రి ప్రేమానురాగాలకు దూరంగా బాధతో బడికి వస్తోందా అమ్మాయి. మరి భవిష్యత్తులో తన జీవితం ఎలా సాగుతుందో ఊహించలేము. నాన్న, అసలు మీకేమైంది? నా తమ్ముడు భవిష్యత్తు మీకు అక్కర్లేదా? మేము ఎలా పోయినా పర్వాలేదా? మళ్ళీ తాగుతున్నారెందుకు? మొదటే మనం అప్పుల ఊబిలో కూరుకుపోయాం. అందుకు తగ్గట్టు అటు నాన్నమ్మ తరపు నుంచో లేక అమ్మమ్మ తరపు నుంచో ఎలాంటి ఆర్థిక సహాయం పొందలేకపోతున్నాం. ఇక మీ జీతం డబ్బుల్లో మీ వ్యసనాలకు పోను మిగిలిన డబ్బు అమ్మ చేతికిస్తే ఆమె ఈ కుటుంబాన్ని ఎంత కష్టంగా నెట్టుకొస్తుంది పాపం. నాన్న, మీరు ఇలాగే కొనసాగితే మీ భవిష్యత్తు ఏమో కానీ మీరు చెల్లుకొంటారు. అవును నాన్న, ఆరోగ్యం దెబ్బతిని ఊపిరితిత్తుల వ్యాధిలో మీరు బాధపడుతున్నారని నాకు ఈ మధ్య తెలిసింది. ఎలా తెలిసిందంటారా? మొన్నో రోడ్డు మీద మీరు రోజు దగ్గే మామూలు దగ్గుకు తేడాగా ఎడతెరపు లేకుండా తగ్గి కళ్ళలో రక్తం పడగా దాన్ని మీ షర్టుకు తుడిచి పక్కన పెట్టారు. అది చూసి నేను షాక్ గురయ్యాను. అంటే అది ఊపిరితిత్తుల వ్యాధిగా కనుక నాన్న, మీరు మాకు కావాలి. మా కోసమైనా మీరు బ్రతకాలి. ఆలోచించుకోండి. తాగుడు మానండి. అమ్మను, తమ్ముడిని, నన్ను సంతోషంగా ఉంచుకోండి. మా కోసం బతకండి ప్లీజ్. నాన్నకు ప్రేమతో, లాస్య అని రాసిన కూతురు ఉత్తరం మొత్తం చదివిన శ్రావణ్కు ముచ్చెమటలు పోసినాయి. మీరు మాకు కావాలి, మా కోసమైనా మీరు బ్రతకాలి అన్న మాటలు శ్రావణ్ హృదయాంతరాలను తాకాయి. కర్చీఫ్తో ముఖం తుడుచుకున్నాడు. బైకును స్టార్ట్ చేసుకొని ఇంటికి బయలుదేరాడు. అప్పుడు రాత్రి 9. 9 అయింది కదమ్మా. క్యాండిల్స్ వెలిగించి కేక్ కట్ చేస్తే నీ పుట్టినరోజు పండుగ అయిందనిపించుకొని భోంచేసి పడుకుందాం తల్లి, పల్లవి అంది. అవునక్క, నాకు ఆకలి అవుతోంది. పైగా నీ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు తమ్ముడు ఋషి. కుదరదురా, నాన్న రావాలి, వస్తాడు, అప్పుడే నేను కేక్ కట్ చేస్తాను అని అటు వాకిటి వైపు చూస్తుండగా బైకును పార్క్ చేసి పరిగెత్తినట్టు లోనికొచ్చాడు. తల్లి లాస్య అంటూ శ్రావణ్. అప్పటికే తండ్రిలో మార్పును గమనించింది లాస్య. తను రాసి జోబిలో ఉంచిన ఉత్తరం తండ్రి చదివి ఉంటాడని గుర్తించింది. ఆ ఉత్తరమే తన తండ్రిలో మార్పు తెచ్చిందనుకుంది. వెంటనే నాన్న అంటూ దగ్గరికి వెళ్ళి వాటేసుకుంది. ఇద్దరి కళ్ళలో అశ్రుధారలు. వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియకపోయినా అయోమయ పరిస్థితిలో తల్లి తమ్ముడు కూడా కళ్ళమ్మట కళ్ళనీళ్లు తెచ్చుకున్నారు. పల్లవి, బాబు మీరు దగ్గరికి రండి అన్నాడు శ్రావణ్. భార్య పిల్లలు కూడా శ్రావణ్ దగ్గరకు వెళ్ళారు. తల్లి లాస్య, నన్ను క్షమించమ్మా. నువ్వు కూడా నన్ను క్షమించు పల్లవి. నాలో కలిగిన మాటలకు మీరు ఆశ్చర్యపోతున్నారు కదూ. అందుకు కారణం నా బంగారు తల్లి లాస్య నాకు రాసిన ఈ ఉత్తరమే. ఇదే నా కళ్ళు తెరిపించింది. తాగుడుతో నా ఆరోగ్యం క్షీణిస్తుందన్నది నాకు ఒక్కడికే తెలుసు అనుకున్నాను. అది నా కూతురు గుర్తించింది. ఆ వ్యాధి నుంచి బయటికి రమ్మని నన్ను అప్రమత్తం చేసింది. అవును, సంపాదన అంతా తాగుడికే ఖర్చు పెట్టి అప్పుల పాలై ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకొని అధఃపాతాళానికి దిగజారిపోతున్న నన్ను ఈ ఉత్తరమే కళ్ళు తెరిపించింది. ఇదిగో మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇకపై నేను తాగను. ఇది నా ప్రియపుత్రిక లాస్య మీద ఒట్టు అంటూ చేతిలో చెయ్యేసి ముగ్గురిని అక్కున చేర్చుకున్నాడు కన్నీళ్లతో శ్రావణ్. అదేనండి మాకు కావాలి, భార్య పల్లవి దీనంగా అంది.
అవును నాన్న, నేను ఊహించినట్టే మీరు మారిపోయారు. ఇక మీరు తాగరని గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు ఒట్టు పెట్టుకున్నది నా మీద కదా అంది లాస్య. తప్పకుండా తల్లి అంటూ తన మెడలో ఉన్న చిన్నపాటి గొలుసును తీసి లాస్య మెడలో వేసి, విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ కూతుర్ని దీవించాడు శ్రావణ్. కొవ్వొత్తులను ఆర్పి కేక్ కట్ చేసి 3 పీసులను తీసి తండ్రి, తల్లి, తమ్ముడి నోళ్లలో పెట్టింది లాస్య. అలాగే తల్లి, తండ్రి, తమ్ముడు కేకును కొద్ది కొద్దిగా తీసి లాస్య నోటికి అందించారు. ఓకే ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.